బీహార్లో గతంలో చోటు చేసుకున్న ఓ అనూహ్య పరిణామం ఎవ్వరూ ఊహించని వ్యక్తిని సీఎంను చేసింది. ఒకప్పుడు గుర్తింపు లేని పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మహామయ ప్రసాద్ సిన్హా అనూహ్యంగా సీఎం అయ్యారు. అంతేకాదు, మహామయ ప్రసాద్ సిన్హా సారథ్యంలో బీహార్లో తొలిసారిగా కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టమే. కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా అప్పటి వరకు ఉన్న అంచనాలన్నీ తలక్రిందులవుతాయి. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ సీఎం పదవి విషయానికి వచ్చేసరికి అప్పటి వరకు ఊహించినవన్నీ తలక్రిందులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ విషయాలని చెప్పడానికి కారణం ఉంది. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీహార్ రాజకీయాల్లో చోటు చేసుకున్న ఓ అనూహ్య పరిణామం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో రాజకీయ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. బీహార్ గడ్డపై ఏర్పాటైన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి సీఎంగా సారథ్యం వహించారు. ఈ అరుదైన అవకాశాన్ని 1967లో మహామయ ప్రసాద్ సిన్హా పొందారు. అయితే దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. బీహార్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. 1952, 1957, 1962లలో బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి ఆయా సమయాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తొలిసారిగా కాంగ్రెస్ మెజారిటీని సాధించలేకపోయింది. బీహార్ అసెంబ్లీలో నాటి 318 సీట్లలో కాంగ్రెస్ 128 సీట్లకే పరిమితమైంది. కానీ సీట్ల లెక్క ప్రకారం కాంగ్రెస్ బీహార్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో కాంగ్రెస్ నేత మహేష్ ప్రసాద్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీన్ని ఆ పార్టీకి చెందిన 32 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. మహేష్ ప్రసాద్ను సీఎం చేస్తే పార్టీని వీడుతామని 32 మంది ఎమ్మెల్యేలు హెచ్చరించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను కాంగ్రెస్ వెనక్కి తీసుకుంది. అప్పటి వరకు బీహార్లో వరుస విజయాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి 1967లో తొలిసారి షాకింగ్ అనుభవం ఎదురైంది. 1967లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన మహేష్ ప్రసాద్ను అప్పటి గవర్నర్ అనంతసేనం అయ్యంగార్ ఆహ్వానించలేదు. ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని విపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగానే జనసంఘ్, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఇతరులు కలిసి సంవిద్ పేరుతో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేశాయి. సంయుక్త సోషలిస్టు పార్టీకి 68 సీట్లు, భారతీయ జనసంఘ్కు 26 సీట్లు, సిపిఐకి 24 సీట్లు, ప్రజా సోషలిస్టు పార్టీకి 18 సీట్లు, జనక్రాంతి దళకు 13 సీట్లు, సిపిఐఎంకు 4 సీట్లు, స్వతంత్ర పార్టీకి 3 సీట్లు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు 1 సీటు ఉన్నాయి. అలాగే 33 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరందరినీ సంవిద్ కూటమి ఏకతాటిపైకి తెచ్చింది. సంయుక్త సోషలిస్టు పార్టీకి అత్యధికంగా 68 అసెంబ్లీ సీట్లు ఉండడంతో ఆ పార్టీ నాయకుడు కర్పూరి ఠాగూర్ను సీఎం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. 1967 ఎన్నికల్లో మహామయ ప్రసాద్ సిన్హా కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లభించలేదు. దీంతో మహామయ ప్రసాద్ సిన్హాను స్వతంత్ర ఎమ్మెల్యేగా పరిగణించారు. తొలుత కర్పూరి ఠాగూర్ను సీఎం చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ అనూహ్యంగా నాటి ముఖ్యమంత్రి కేబీ సహాయ్ను పాట్నా వెస్ట్ అసెంబ్లీ స్థానంలో ఓడించిన మహామయ ప్రసాద్ సిన్హా పేరును సీఎం సీటుకు ఖరారు చేశారు. కర్పూరి ఠాగూర్ను ఉప ముఖ్యమంత్రిని చేశారు. దీంతో బీహార్ గడ్డపై ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి సారథ్యం వహించే గొప్ప అవకాశాన్ని మహామయ ప్రసాద్ సిన్హా ఆ విధంగా దక్కించుకున్నారు. బీహార్లో మహామయ ప్రసాద్ సిన్హా సారథ్యంలో 1967లో ఏర్పడిన ప్రభుత్వం 329 రోజులే కొనసాగింది. 33 అంశాల కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికన పాలన సాగించాలనే లక్ష్యంతో ఆ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే సంకీర్ణ కూటమిలోని పార్టీలు, అగ్రనేతల మధ్య ఏర్పడిన విభేదాలతో మహామయ సర్కార్ పతనమైంది. 1968 జనవరిలో మహామయ ప్రసాద్ సిన్హా సారథ్యంలోని ప్రభుత్వం కూలిపోయింది. స్వల్పకాలమే కొనసాగినప్పటికీ మహామయ ప్రసాద్ సర్కార్ ఖాతాలో చెప్పుకోదగిన విజయాలు, ఘనతలు నమోదయ్యాయి. మహామయ ప్రసాద్ ప్రభుత్వాన్ని భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో ప్రశంసించారు. మహామయ ప్రసాద్ సిన్హాను తెలివైన వక్తగా, గొప్ప నాయకుడిగా రాజేంద్ర ప్రసాద్ అభివర్ణించారు. మహామయ ప్రసాద్ సిన్హా 1909 మే 1న బీహార్లోని సివాల్ జిల్లా మహారాజ్గంజ్లో ఉన్న పటేడి గ్రామంలో జన్మించారు. 1929లో బ్రిటిష్ పాలన నడుస్తుండగా మహామయ ప్రసాద్ ఇండియన్ సివిల్ సర్వీస్కు ఎంపికయ్యారు.
అయితే జాతిపిత మహాత్మా గాంధీ ప్రేరణతో ఆయన ఐసీఎస్ అవకాశాన్ని వదిలేసి శాసనోల్లంఘన ఉద్యమంలో చేరారు. 1967లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మహామయ ప్రసాద్ సిన్హా 1977లో జనతా పార్టీ టికెట్పై పాట్నా లోక్సభ స్థానం నుంచి ఎంపీ అయ్యారు. 1987 ఫిబ్రవరి 12న మహామయ ప్రసాద్ సిన్హా మరణించారు. ఒక్కోసారి రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో విశ్లేషకులు మేధావులకు సైతం అంతు చిక్కవు. అనూహ్యంగా ఊహించని పదవులు దక్కడం, అదేవిధంగా అప్పటి వరకు తమకు తిరుగులేదని విర్రవీగిన వారిని ప్రజలు దారుణంగా ఓడించడం కూడా జరుగుతూ ఉంటుంది.